ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వాట్ ఈజ్ ఇంటోనేషన్. ఇది మనం రోజూ చూసే టాపిక్ లాంటిది కాదు. భాష పలకటం గురించిన విషయం. Today I learned about intonation. It is the rise and fall of my voice. It tells if I ask a question or make a statement. It also shows if I feel happy or sad. The same words can sound different with intonation. It makes my English clear and natural. ఈరోజు నేను ఇంటోనేషన్ గురించి నేర్చుకున్నాను. దాని అర్థం మాట్లాడే సమయంలో స్వరం యొక్క హెచ్చుతగ్గులు. దానివల్ల నేను ప్రశ్న అడుగుతున్నానా లేక వాక్యం చెబుతున్నానా అనేది తెలుస్తుంది. అది నా భావాలను కూడా చూపిస్తుంది. ఉదాహరణకు ఆనందం లేదా బాధ. సేమ్ మాటలు ఇంటోనేషన్ వల్ల వేరేలా వినిపించవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సహజంగా స్పష్టంగా అర్థమవడానికి ఇంటోనేషన్ చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళావు అని మనం కోపంగా అడగవచ్చు, మామూలుగానూ అడగవచ్చు. మన స్వరంలోని హెచ్చు తగ్గులని బట్టి మనం ఎలా అడుగుతున్నామనేది అర్థం అవుతుంది. లయబద్ధంగా మాట్లాడటాన్ని కూడా ఇంటోనేషన్ అంటాం. ఆడియో వినటం వల్ల మనం ఇంగ్లీష్ అవతలివాళ్లకి అర్థమయ్యేలా భావయుక్తంగా ఎలా మాట్లాడాలనేది నేర్చుకుంటాం. ఈరోజు మనం దీని గురించి తెలుసుకుంటూ కొత్త ఇంగ్లీష్ పదాలు, వాక్యాలు నేర్చుకున్నాము.